హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం సంకల్పం వాసు గారు గ్రోత్ మైండ్ సెట్ కోచ్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం అండ్ అలాగే చాలా విషయాలలో సార్ గురించి డిస్కస్ చేసేది ఉంది, అది కూడా చేసేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలా మందికి మీరు సంకల్పం వాసు కంటే 100x వాసు అన్న పేరుతో తెలుసు కదా సార్. సో ఈ 100x అనేది ఏంటి సార్? చాలా మంది 10x అంటారు, లైక్ 50x అని పెట్టుకుంటారు. ఈ 100x వాసు అనేది ఎలా వచ్చింది సార్ కాన్సెప్ట్? అంటే బేసిక్గా ఏంటంటే అండి, ప్రతి మనిషి కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే, వాళ్ళ మైండ్లో ఏదైతే నమ్ముతున్నారో అంతవరకు పని చేస్తారు, అంతవరకు యాక్షన్ చేస్తారు, అంతవరకు థాట్ రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. నేను చెప్పే 100x ఏంటంటే, 100x మైండ్ ఏంటంటే, మీరు ఒక డ్రీమ్ పెట్టుకునేటప్పుడు మీకంటే 100 times పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే 100 times పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన బిహేవియర్ కానీ, మన ఆలోచనలు కానీ ఆ 100x టైప్లో ఆటోమేటిక్గా మారిపోద్ది. డిఫాల్ట్ సిస్టమ్ అంటారు దాన్ని. మైండ్ మెకానిజం మారిపోద్ది. ఇది మైండ్ సైన్స్ అనమాట. ఎప్పుడైతే మనం 100xలో గోల్స్ పెట్టుకున్నామో ఆటోమేటిక్గా మీరు యాక్షన్ కానీ, మీ థాట్స్ కానీ, మీ ఫీలింగ్ కానీ 100xలో వస్తాయి. ఆటోమేటిక్గా మీ రిజల్ట్ వస్తుంది. చాలామంది చూడండి, మీరు బయటికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఆఫీస్లో అయినా, ఏ ఒక్క సాఫ్ట్వేర్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదంటే సిఇఓస్ ఎవరినైనా చూడండి, ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. టాప్ మోస్ట్ పీపుల్ అందరినీ ఎవరైతే మిలీనియర్స్ డబ్బు బాగా సంపాదించి ఉన్న స్థానానికి వెళ్ళిన వాళ్ళు, సైంటిఫిక్ ఏదైతే ఉందో రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వాళ్ళకున్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే, వాళ్ళకున్న స్థాయి కంటే ఒక 10x కానీ, 20x కానీ, 30x కానీ డ్రీమ్ పెద్ద పెట్టుకుంటారు. ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ వాళ్ళకి ఆ స్థాయి ఉందంటే అది లేదు, కానీ అలా పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ దానికి సెట్ అవుతుంది. వీళ్ళ యొక్క మెయిన్ ఎందుకు ఇన్ని కోట్లు సంపాదించారు, లేదు అంటే ఇంత ఉన్న స్థానానికి వెళ్ళారు, లేదంటే ఇంత స్టార్ అయ్యారు అనడానికి కారణం ఈ మన మైండ్ సెట్లో వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ కెపాసిటీని నమ్ముతున్నారు. సో మన ఆడియన్స్ మనం ఏం చెప్తామంటే, మీరు ఉన్న స్థానానికి వెళ్ళాలన్నా, జీవితంలో అల్టిమేట్ సక్సెస్ పొందాలన్నా, లేదంటే ఏదైనా సాధించాలన్నా, ఎనీథింగ్ యూ వాంట్ డిజైర్ ఏది సాధించాలన్నా మీ మైండ్ సెట్ ఏంటంటే 100xలో ఉండాలి. అది అంత ఆసామస్య అయితే కాదు. సో ఎందుకంటే అప్పటి వరకు మీ నమ్మకాలు కానీ, మీ బిహేవియర్ కానీ, మీ ఆలోచనలు కానీ ఒక ఎన్వైరన్మెంట్లో కానీ అప్పటి వరకు మీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ మైండ్ సెట్. సో అక్కడి నుంచి మీ యొక్క 5x కానీ, 10x కానీ, 100x రావాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మైండ్లో ఒక ఆత్మ సంఘర్షణ జరుగుతుంటుంది. అంటే ఎలాగంటే, నేను చెయ్యగలనా, నిజంగా నా వల్ల అవుతుందా అనే డౌట్, ఫియరు, ఒక అభద్రత భావంలో ఉంటారనమాట. అంటే ఎవరో అవుట్ సైడ్ నుంచి సోర్స్ వస్తే కానీ నీలో ఇంత శక్తి ఉందని తెలీదు. మీరు బాగా చూడండి, మన పురాణాల్లో ఆంజనేయ స్వామికి కూడా మీకు అంత శక్తి ఉందని తెలీదు. అలాగే ఎవరో వచ్చి చెప్పారు. అలాగే మీరు ఒక టాప్ మోస్ట్ పెర్ఫార్మర్ చూడండి, వాళ్ళకి ఆ శక్తి ఉందని వాళ్ళకి తెలీదు, ఎవరో వచ్చి వాళ్ళకి చెప్పాలి. సో ఇక్కడ ఏం చెప్తావు అంటే, మన 100x గ్రోత్ మైండ్ సెట్ మాస్టరీలో, బాబు నువ్వు ఒక అసాధ్యుడివి, నీకు ఆల్రెడీ మైండ్ సెట్ అది ఉంది అని ఒక ప్రోగ్రామింగ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది జెన్యున్ గా అటువంటి ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ అవుతుందో ఆటోమేటిక్గా లైఫ్ సెట్ అయిపోద్ది. అంటే నా మెయిన్ కంటెంట్ ఏంటంటే మేడం, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేటెస్ట్ టూల్ యువర్ మైండ్ అనమాట. ఇప్పుడు బేసిక్గా మనం ఇల్లు కట్టడానికి రకరకాల హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలని, ఏది చేయాలని రకరకాల టూల్స్ వాడతాం. నీ లైఫ్లో ఒక పెద్ద టూల్ ఏదైనా ఉంది అంటే నీ మైండ్. దాన్ని 100xలో పెట్టాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీ మైండే మీకు స్వర్గాన్ని తీసుకొస్తుంది, మీ మైండే మీకు నరకాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే మేడం, అందుకే నేను ఏం చెప్తానంటే, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. మన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఒక మైండ్ మాన్యువల్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ చూడండి, దాని మాన్యువల్ ఉంటుంది. ఒక ఫోన్ వాడాలన్నా మాన్యువల్ ఉంటుంది. సో నా లైఫ్ ఎదగట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు, నేను కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నానంటే బయట ఎక్కడెక్కడ ఎదుగుతావు. నాకు రిలేషన్ సపోర్ట్ చేయట్లేదు, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నా పేరెంట్స్ నన్ను చదివించట్లేదు. కానీ వీటన్నిటికంటే ఎవరు ఏది సపోర్ట్ చేయకపోయినా నీ మైండ్ నీకు సపోర్ట్ చేసింది అనుకోండి, నీ మైండ్తో నీ ఫ్రెండ్షిప్ చేసావు అనుకోండి, అది నీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మైండ్తో ఫ్రెండ్షిప్ ఎలా చెయ్యాలి, ఒకవేళ ఫ్రెండ్షిప్ చేయలేదు అనుకోండి, నీ మైండే నీకు శత్రువుగా మారుతుంది. ఇక్కడ నీ మైండే నీ పెద్ద మంచి ఫ్రెండ్, నీ మైండే నీకు పెద్ద శత్రువు. సో మైండ్ని ఎలా మలుచుకోవాలి, మైండ్ చెప్పినట్టు మనం వినడం కాదు, నేను చెప్పింది మైండ్ వినాలి. కానీ సార్, ఇప్పుడు మనము డే టు డే లైఫ్లో మనం ఏమైనా ఆలోచించినా కూడా ఒక లెవెల్ ఎక్కువ ఆలోచిస్తే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఏదో ఒక టైంలో నేను ఇంకా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు విల్లా టైప్లో ఉండాలని అనుకుంటాను, అక్కడి వరకే ఉంటుంది.
నేను ఒక యాంటీలా లాంటి అంబానీ లాంటి ఇల్లు కట్టుకోవాలని అనుకునేసరికంటే ఎందుకో సెల్ఫ్ గా డిమోటివేట్ అయిపోతూ ఉంటాం. ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ మనకి బేసిక్ గా 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయండి ప్రపంచంలో. ఎవరికైనా చూడండి, ఇది నేను ఎంతో రీసెర్చ్ చేసి చెప్తున్నాను. టాప్ మోస్ట్ ఎవరైతే నాకు ఏంటంటే టాప్ మోస్ట్ ఎవరైనా సక్సెస్ అయ్యారంటే ఊరికినే యాక్సిడెంటల్ గా అవ్వరండి. ఎవరైనా సీఈఓలు చూడండి టాప్ మోస్ట్ అయ్యారంటే వాళ్ళు యాక్సిడెంటల్ గా అవ్వరు. దాని వెనకాల ఉన్న రెసిపీ, ఇప్పుడు ఒక బిర్యానీ వండాలంటే ఒక రెసిపీ కరెక్ట్గా ఉంటుంది కదా, దాని వెనకాల ఉన్న మైండ్ సెట్ ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని 2 ఉంటాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి 30,000 శాలరీ వస్తుంది, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ 30,000లోనే ఉంటాడు అంతే. ఎంత బల్ల గుద్ది చెప్పండి బాబు నీలో శక్తి ఉంది అది ఉంది అంటే, ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ నుంచి ఆ మైండ్ సెట్ వాళ్ళకి మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ ఏ విధంగా మారుతారంటే, రెండోది ఇప్పుడు మన ప్రోగ్రాము అప్పటి వరకు ఉన్న మైండ్ సెట్ ని బద్దలు కొట్టేస్తాం మనం. అంటే కొన్ని మైండ్ కి ప్రూఫ్లు ఇస్తాం, బ్యారియర్స్ అన్ని బద్దలు కొట్టేస్తాం అనమాట. అప్పటి వరకు నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఒక స్టక్ అయిపోయి ఉంటావు. ఎలా, అరే నా జీవితం ఇంతే, నేనేది చేయలేను, నేను పలానా క్యాస్ట్ లో పుట్టాను, నాకు పలానా దేవుళ్ళు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, నా ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అరే నిజంగా నీకు సపోర్ట్ చేయలేదు నీ మైండ్ అబ్బా. నీ మైండ్ ని బద్దలు కొట్టు. అది ఎలా బద్దలు కొట్టాలి, నీ మైండ్ కి కొన్ని ప్రూఫ్లు కావాలి. ఊరికినే మైండ్ నమ్మమంటే నమ్మదండి. ఎందుకు నమ్ముతుంది, ఒక ప్రూఫ్ పెట్టాలి దానికి. ఆ ప్రూఫ్స్ నేను ఇస్తా. ఎలా ఇస్తా, ప్రాక్టికల్ గా బాబు ఇగో ఇది చేస్తే ఇది రెసిపీ. ఎందుకంటే నేను చెప్పేది ఎన్ఎల్పి అనే సైన్స్ నుంచి చెప్తున్నానండి. దీని మీద ఇంటర్నేషనల్ గా ఎంతో మంది రీసెర్చ్ చేశారు. న్యూరో లాంగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మన మైండ్ సెట్ ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది, దానికి ఎటువంటి ఆలోచనలు ఇవ్వాలి, ఎటువంటి నమ్మకాలు పెట్టుకోవాలి అనేది ఒక సైంటిఫిక్ గా చెప్పే ప్రోగ్రామ్ ఇది అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, చూడండి బాగా చూడండి, ఇది పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, లేదంటే జిల్లెడు పువ్వు చెవులో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, లేదంటే 8 అంతస్తులు మేడమేకెళ్ళి తపస్సు చేస్తే డబ్బులు వస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ బుల్షిట్ అండి. అంటే నువ్వు నీ మైండ్ మీద, నీ యాక్షన్ మీద, నీ థాట్స్ మీద డిపెండ్ అవ్వకంట బయట సోర్స్ మీద డిపెండ్ అవుతున్నావు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మేడం, జెన్యూన్ గా ఆడియన్స్ మనం చెప్పేది ఏంటంటే, మొత్తం లైఫ్ అంతా కూడా నీ మైండ్ మీద ఉంది, నీ మైండ్ నుంచే యాక్షన్స్ పడతాయి. ఇక్కడ రిపేర్ జరిగితే లైఫ్ రిపేర్ అయిపోద్ది. ఓకే మేడం. కానీ పబ్లిక్లో కానీ చాలా మందికి ఉన్న ఇగో ఏంటంటే, నేను చెప్పేది నాకు ఇవన్నీ తెలుసు కదా, నేను ఒక CEO పొజిషన్లో ఉన్నాను కదా అని ఎప్పుడైతే ఆ ఇగోలో మనం నేర్చుకోవడం మానేస్తామో అప్పటి వరకు నీ మైండ్ బద్దలు కొట్టలేం. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఎవరు చెప్పినా సరే మేడం చాలా రీసెర్చ్ చేసి చెప్తారు. నా మైండ్లో కనీసం ఒక 1000 పుస్తకాలు ఉంటాయి, ఒక 10,000 వీడియోస్, ఇంటర్నేషనల్ టెడెక్స్ స్పీక్, ఇవన్నీ నేను విని నేర్చుకున్నాను. అంటే పబ్లిక్ కోసం, ముందు నా కోసం నేను నేర్చుకున్నాను. అంటే ఇంతకు ముందు నా లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను వన్స్ అపాన్ ఏ టైం షాపింగ్ మాల్లో ఒక సేల్స్గా చేసేవాడిని. నేను డొకోమో సిమ్స్ అవి అమ్మేవాడిని, బట్టల షాపుల్లో ఇలా చిన్న జాబులు చేసేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ మైండ్ సెట్ మారితే లైఫ్ సెట్ అయిపోద్దని ఎప్పుడైతే ఉందో, అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఉండిపోయారు. కానీ నేను మటుకు నెమ్మదిగా, అంటే నేను నమ్మింది ఏంటి, గ్రోత్ నమ్మాను. అంటే మన పాత నమ్మకాలు పోవాలి అంటే నీకు కొన్ని నిజాలు తెలియాలి, కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి. అది తెలియకపోవడం బ్లైండ్ స్పాట్ అంటారు. అంటే మనకేం తెలియదో కూడా మనకు తెలియదు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఎలా ఉంటారంటే, గ్రోత్ మైండ్ సెట్ కి ఫిక్స్డ్ మైండ్ సెట్ కి పీపుల్ ఏంటంటే, నేను పట్టుకునే కుందేలకు 3 కాళ్ళే అంటారు, 2 కాళ్ళే కానీ 3 కాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం కూడా వాళ్ళకి తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది, లైఫ్ ఒక 40-50 వచ్చిన తర్వాత, అర్రే ఇది ముందే తెలిస్తే బాగున్నాను అనుకుంటారు. ఎంతమంది 90 years వచ్చిన తర్వాత ఎంతమంది రిగ్రెట్ అవుతుంటారు మేడం, అరే లైఫ్ లో నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేదు, బిజినెస్ లో ఎక్కువ ఉండిపోయాను, ఎక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేశానని 100% రిగ్రెట్ అయితే చనిపోతున్నారు. సో మనం మైండ్ సెట్ క్లాస్లో ఏం చెప్తామంటే, ఫ్యామిలీతో ఎలా హ్యాపీగా ఉండాలి, బిజినెస్ ఎలా చేసుకోవాలి, నీ గ్రోత్ ఎలా ఉండాలి, నీ పిల్లలకి టైం ఎలా ఇవ్వాలి, నువ్వు స్పిరిచువల్గా ఎలా ఉండాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, లైఫ్ టైం అల్టిమేట్ హ్యాపీనెస్ ఎలా ఉండాలి, వీటన్నిటిని సెట్ చేసి చెప్పేదే ఈ గ్రోత్ మైండ్ సెట్ అనమాట. మీరు బేసిక్ గా చూడండి, బయటికి బాగానే ఉంటారు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటాయి, ఆత్మ సంఘర్షణ జరుగుతుంటది మేడం, రోజుకు ఒక యుద్ధం జరుగుతుంటది, కాన్ఫ్లిక్ట్ వస్తుంటది. వాడు బయట ఎక్కడికి వెళ్తాడు, అందరిని అడుగుతారు, సలహాలు వీళ్ళు అడుగుతుంటారు, మైండ్ లో ఒక యుద్ధం జరుగుతుంది. అటువంటి యుద్ధాన్ని ఆపి మైండ్ కి నువ్వు రాజు అవుతావు, నువ్వు చక్రవర్తి అయ్యేలా తయారు చేసేది ఈ ప్రోగ్రామ్. మైండ్ చెప్పేది నువ్వు వినడం కాదు, నువ్వు చెప్పేది మైండ్ వినాలి అంతే. దాన్ని బానిస చేసుకోవడం ఎలా, ఇక్కడ ఒకటి చెప్తున్నాను మేడం. నేను తెలుసుకునేది నా రీసెర్చ్ లో ఏం జరిగిందంటే, మైండ్ పెద్ద జగన్నాటక సూత్రధారి. ఇదే నిన్ను మాయ చేస్తుంది, ఇదే నిన్ను ఉన్న స్థానాన్ని తీసుకెళ్తుంది. అప్పటికప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అంటది.
తర్వాత నువ్వేమీ చేయలేవు అంటది. సో దాన్ని పట్టుకొని మన కంట్రోల్లో తీసుకొని కాలి కింద తీసి నొక్కాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఎంతో మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూశాను మేడం. చాలా మంది టాప్ మోస్ట్ పీపుల్, కాఫీ డే సిద్ధార్థ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు వేల కోట్లు మరి ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు? డిప్రెషన్. ఎందుకు హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నారు? వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే ఈ మైండ్ మాన్యువల్ తెలియకపోవడం. అందరికీ ఉంటుంది మైండ్ సెట్టే కదా, ఏముంది ఆలోచిస్తే వచ్చేస్తుంది కదా. అలా కాదు మేడం. కంప్లీట్గా మీ నమ్మకాలు మారిపోలే, మీ యొక్క థాట్స్ మారిపోలే, మీ ఎమోషన్స్ మారిపోలే, ఒక కొత్త ప్రోగ్రామింగ్ అవ్వాలి. అలా ప్రోగ్రామింగ్ చేసేది 100x గ్రోత్ మైండ్ సెట్ మాస్టరీ. అంటే ఎవరి కోసం నువ్వు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ మైండ్ సెట్ నువ్వే రిపేర్ చేసుకొని నీ ఆలోచనలు కానీ నీ ఎమోషన్స్ కానీ నీ యాక్షన్స్ కానీ మారిపోతే నీ లైఫ్ మొత్తం మారిపోద్ది. సో ఇది మేడం. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటున్నట్టు చాలా మంది బ్యారియర్స్లలోనే ఉండిపోయారు. ఏ రోజైతే బ్యారియర్స్ బ్రేక్ చేస్తారో ఆ రోజు మన మైండ్ మన మాట వింటది. ఎస్ 100% మేడం. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. మీరు అబ్జర్వ్ చేయండి మేడం, మార్కెట్లో ఎవరినైనా చూడండి, ఒకళ్ళు ఎదిగారు అంటే వాళ్ళకి గ్రోత్ మైండ్ సెట్ ఖచ్చితంగా ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఆపోజిట్ గా ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయటికి చెప్పరు. కొంతమంది మనసులో నేను ఒక 1 lakh సంపాదించగలను లేదా 1 crore సంపాదించగలను అని మాటలు వింటూ ఉంటాం. వాడికి ఎందుకు ఆలోచన వచ్చిందంటే వాడు చేయగలని కెపాసిటీ ఉంది కాబట్టి వచ్చింది. ఒకడికి స్కిల్ అన్ని బాగానే ఉంటాయి, బట్ వాళ్ళ ఆలోచనలు చాలా బుల్లిగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. వాడు ఎంత ట్రై చేసినా సరే ఎదగలేడు. అది మేల్ గానీ ఫీమేల్ గానీ మనం చాలా మందిని చూసాం. ఎందుకు ఎదగలేరు అంటే నీ లోన ఏం పెట్టుకున్నావు, ఏం నమ్ముతున్నావు, నేను ఇంతే, నా కెపాసిటీ ఇంతే, మా క్యాస్ట్ లో అందరూ ఇలాగే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా ఇంతే ఉన్నారు, నాకెందుకు జరుగుతుంది, నేను చెయ్యలేనని బలంగా నమ్ముతారు వాళ్ళు. ఆ బలమైన ఆ నమ్మకాలు తీసేసి తుడిపేసి మనం సరికొత్త ఫ్రెష్ ప్రోగ్రామింగ్ చేస్తాం. అప్పుడు మన బిహేవియర్ అన్ని మారిపోతాయి. ఒక కొత్త ప్రపంచం చూసినట్టు ఉంటుంది, ఒక అల్టిమేట్ సక్సెస్ కూడా మనం చూడొచ్చు. కానీ సార్ ఇప్పుడు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూసుకుంటే గ్రోత్లో అరే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు రాలేదు అని చెప్పేసి అక్కడ నుంచే వాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. అండ్ అలాగే ఇంట్లో ఎప్పుడైనా మనం ఒక ఐడియా చెప్పామనుకోండి, వెళ్ళి పేరెంట్స్కి కానివ్వండి లేదా ఫ్రెండ్స్కి, ఇట్లా నాకు ఒక ఐడియా ఉందిరా నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, వీళ్ళ థాట్ పైన ఉన్నప్పటికీ తొక్కేయడానికి 100 మంది ఉంటారు సార్. మరి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అంటే పక్కన వాళ్ళ మాటలు బాగా విని మైండ్ అంతా ఖరాబ్ చేసుకునే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాంటిది ఉంటుంది? అంటే సింపుల్ అండి. ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే హ్యూమన్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ మైండ్ ఎలా తయారవుతుంది అంటే ఖచ్చితంగా మీ మీద ప్రతి మనిషి మీద ఫ్రెండ్స్ యొక్క ప్రభావం ఉంటది, సినిమాల ప్రభావం ఉంటది, పేరెంట్స్ ప్రభావం ఉంటది, టీచర్ ప్రభావం ఉంటది, చుట్టాల ప్రభావం ఉంటది, రిలేటివ్స్, వీళ్ళందరూ మిమ్మల్ని ఆడిస్తారు. అంటే మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడుతుంది. ఆ విషయం మీకు తెలియకుండా జరుగుతుంది. ప్రతి కల్చరల్ వాళ్ళు ఏదో క్యాస్ట్ లో ఉంటే ఆ ప్రభావం కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళు బ్యారియర్స్ పెట్టుకుంటారు. ఇక్కడ బ్యారియర్ తీసే మన దానికి చెడులో వెళ్ళడానికి కాదు, గ్రోత్ వెళ్ళడానికి. సో మనకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పడుతుందో తెలియకపోవడం పెద్ద నష్టం అనమాట. సో నా మీద కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఎదగపోవడానికి కారణం వాళ్ళ మీద వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ని బద్దలు కొట్టాలి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక మారుతి కార్ డ్రైవర్ ఉన్నాడు, ఒక బెంజ్ కార్ డ్రైవర్ ఉన్నాడు. ఒక బెంజ్ కార్ డ్రైవర్ మారుతి కార్ డ్రైవర్ ని సజెషన్ అయితే ఎలా ఉంటది? బాగోదు. ఎందుకంటే మెర్సిడీస్ బెంజ్ డ్రైవర్ కి దాన్ని ఎలా తెలుసు, ఆ ఒక స్టైల్ వేరేగా ఉంటది. ఈ మారుతి కార్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే అప్పుడు ఏం చెప్తాడు, వాడు ఆలోచన ఎంతవరకు, సలహా అడిగితే వాడు తెలియదని అంటూ వాడు ఆలోచనలో చెప్తాడు, కానీ వాడు ఆలోచన ఇంతే ఉంటది. నేను ఎవరిని డిగ్రేడ్ చేసి మాట్లాడలేదు మేడం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, మన పేరెంట్స్ నేను అంటే మనకంటే తక్కువ ఉంటది వాళ్ళ ఆలోచన. అలాగే మన చుట్టాలకి కానీ మన ఫ్రెండ్స్ కి కానీ నువ్వు ఏదైనా చేస్తామంటే వాళ్ళ ఆలోచనలు ఏమంటారు, నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఏమీ చేయలేవు, ఇదిగో చూడు అందరూ ఫెయిల్ అయ్యారు. ఏ ఆపరేటివ్ మైండ్ లో నుంచి చెప్తాడు, వాడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అదే ఫీల్డ్ లో సక్సెస్ అయిన దగ్గరికి వెళ్ళి అడిగావు అనుకో మేడం, అడిగితే వాడేం చెప్తాడు, నువ్వు సక్సెస్ అవ్వగలవు, ఇగో నేను అయ్యాను. సో పేరెంట్స్ గానీ మీకు మంచి డెసిషన్ గ్రోత్ ఎదగడానికి సలహాలు ఇస్తే తీసుకోండి, ఎదగపోవడానికి సలహాలు ఇవ్వకపోతే మటుకు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలిసేది చాలా తక్కువ. అలాగే మన చుట్టాలకు గానీ మన యొక్క ఫ్రెండ్స్కి గానీ తెలిసేది చాలా తక్కువ. నీ కెపాసిటీ నీకు తప్ప ఎవరికి తెలియదు. ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే నువ్వు ఏదైనా చేస్తే ఎవరికి చెప్పొద్దు అసలు. ఎందుకంటే నీ ఎనిమీస్ ని అట్రాక్ట్ అవుతుంది. వాడు పని కట్టుకొని నీ పనిని ఎలా ఆపాలని చూస్తాడు. ఇగో ఇంతమంది ఇదిగో చేయలేపారు అని నీ వాట్సాప్ లో పెడతాడు, నువ్వు ఎలా చేయగలవు, సడన్ గా షాక్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీలో ఒక ఇల్లు కొంటారు, ఒక ఏదో సీఈఓ అవుతారు, లేదా ఇది కొంటాడు, వాడు ఎవరికి చెప్పడు. సీక్రెట్ గా మన క్లాసెస్ లో కూడా ఏం చెప్తామంటే మేడం, నీ గోల్స్ ఎవరికి చెప్పొద్దు,
కరెక్ట్. ఎందుకంటే నీ ఎనిమీస్ని అట్రాక్ట్ అవుతుంది, అది నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. లేదంటే నీ గురించి ఆలోచిస్తారు, అరే ఇది చేసేస్తున్నారు, ఇది చేసేస్తుంది, అరే నేను ఇంకా ఇలాగే ఉండిపోయాను అని నీ గురించి పుకార్లు నిన్ను డిస్టర్బ్ చేయడానికి చూస్తారు. సో ఆ డిస్టర్బెన్స్ ఇక్కడ మెయిన్ గ్రోత్ మైండ్ సెట్ లో ఉండాలంటే నీ మైండ్ ని హ్యాపీగా ఉంచుకోవాలి ఫస్ట్, ఎటువంటి డిస్టర్బెన్స్ లో లేకుండా, అంటే థింకింగ్ స్పేస్ లో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవడో వచ్చి ఇలా ఇలా నువ్వు ఏ పని లేకుండా ఉచిత సలహా ఇస్తాడనమాట, ఫ్రీ అడ్వైస్ సార్ బాగుంటాయి ఇవి. ఏం చేస్తారు, నీ మైండ్ మీద ఒకడు వచ్చి ఇలా చెప్తారు, పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, అది ఎవరికి చెప్పకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నువ్వేం చేయట్లేదు కదా అనుకుంటారు. అందుకే టాప్ మోస్ట్ పీపుల్ సీక్రెట్స్ ఎవరికి చెప్పరు. సీక్రెట్స్ అంటే ఏమీ లేదండి, మీ యొక్క గోల్స్ ఏమున్నాయో చెప్పొద్దు దయచేసి. ఆడియన్స్ చెప్పేది కూడా అదే. ఇది నా క్లాసెస్లో అంటే ఈ చెప్పాను కదా, మనం ఒక అల్టిమేట్ సక్సెస్ అవ్వడానికి ఈ రూల్స్ ఈ టెక్నిక్స్ అన్నీ చెప్తాం. ఇది మీకు లైఫ్లో ఎక్కడికైనా పనిచేస్తాయి ఇవి. సో మనం గ్రోత్ మైండ్ సెట్కి రావాలంటే కంటిన్యూస్గా లెర్నింగ్ ఉండాలి. ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. కంటెంట్ జెన్యూన్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఇంటర్నేషనల్గా NLP నేర్చుకున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది రైట్ అంటారు. ఎందుకంటే నేను ఒక సైన్స్ నమ్ముతాను. సైన్స్ అంటే ఏంటి, ఒక పని జరగాలంటే దాని వెనకాత కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక ఏదైనా తయారు చేయాలంటే ఫార్ములా ఉంటుంది, అది చేస్తేనే తయారవుతుంది. సక్సెస్ అయినా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలన్నా రిలేషన్షిప్లో బాగుండాలన్నా దానికంటూ ప్రతి దానికి ఒక రెసిపీ ఉంటుంది. దాన్ని ఫార్ములాస్ అంటాను. ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ రావాల్సిందే. ఎందుకంటే అది సైన్స్. సైన్స్ అంటే ఏంటి, ప్రూవెన్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు ఎవరో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటుంటారు, ఎలా అంటే ఇది జిల్లెడి పూచలో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, లేదంటే ఏదో పేపర్ కాల్చా బూడిద రాసుకుంటే డబ్బులు వస్తాయి, లేదు అంటే 8 అంతస్తుల మేనకి వెళ్ళి తపస్సు చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళకి ఎందుకు అలా చెప్తారంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి. ఇక్కడ అంటే ఇక్కడ 2 రకాల నష్టాలు జరుగుతాయి మేడం. అర్ధజ్ఞానం చాలా ప్రమాదకరం. దానివల్ల మిమ్మల్ని నమ్మే ఆడియన్స్ మోసపోతారు, అలాగే మీకు కూడా నష్టమే. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది మేడం. మనకి అవతల వాడి దగ్గర ఇది చేసుకుంటే డబ్బులు వస్తుంది అని వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాడు ఏమీ చేయకుండా దాని మీద డిపెండ్ అయిపోయి వాడు నమ్ముకున్న వాడి ఫ్యామిలీ నష్టపోతారు. నీకు చెప్పిన దానికి నీకు డబ్బులు వస్తాయి, కానీ ఆ కర్మ కొడుతుంది. ఎవరికైనా మనం ఏం చెయ్యాలి, జీవితంలో ఆడి బాబు ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఆ పనిని ఎంత ఈజీగా చెయ్యాలి, ఎఫర్ట్లెస్గా ఎలా చెయ్యాలి అని చెప్పాలి తప్ప నువ్వు ఏ పని చెయ్యొద్దు, నువ్వు ఇలాగే డబ్బులు వచ్చాయని డిపెండెంట్గా ఉంటే వాడు బద్ధకస్తుడైపోయి సోమరపోత అయిపోయి నేనేమీ చేయలేని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా మంది సూసైడ్లు చేసుకుంటారు మేడం. ఎందుకు ఇలాంటి అపనమ్మకాలు మూఢనమ్మకాలు వీడియోలు వినడం వల్ల. సో ఆడియన్స్కి నేను ఏం చెప్తానంటే జెన్యూన్ కంటెంట్ వినండి. ఏదైనా దాని వెనకాతున్న లాజిక్ అని 1కి 10 సార్లు క్వశ్చన్, ఇది రైటా, ఎందుకు రైటు అని క్వశ్చన్ చెయ్యాలి. ఎప్పుడైతే అలా క్వశ్చన్ చేస్తామో జెన్యూన్గా ప్రాక్టికల్ వస్తుంది. ఇప్పుడు నా కంటెంట్ ఎలా ఉంటుందంటే మేడం, 90 ఇయర్స్కైనా 100 ఇయర్స్కైనా ఇది తప్పు పడడానికి వీల్లేదు. ఎందుకంటే నేను చెప్పేదేదో ప్రూవెన్ మెథడ్స్ చెప్తే బెస్ట్ కదా. ఇప్పుడు ఎలాగో టైం పెడుతున్నాం, ఎలాగో ఎనర్జీ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆడియన్స్ కి, అదేదో ప్రూవెన్ మెథడ్స్ చెప్పేసి వాళ్ళ లైఫ్ లో చేంజ్ కానీ వాల్యూ యాడ్ చేస్తాం అనుకో, రేపు పొద్దున మనం ఎక్కడైనా కనిపించారే మీ వల్ల నేను ఒక డెసిషన్ తీసుకున్న యాక్షన్ చేసి అందులో నుంచి బయట, అది బెస్ట్ కదా. అంతేగాని వాడిని సోమరపోతుని బద్దకస్తుని చేసేసి బాబు ఇది ఒక్కటి చేసేసుకో అంటే అది ఎంతవరకు న్యాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా 100x గ్రోత్ మైండ్ సెట్ మాస్టర్ క్లాసెస్కి వెళ్ళాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.